గురుగారు ఇప్పుడు చాలా మంది హస్త సాముద్రికం చూసి జాతకం చెప్తూ ఉంటారు కదా. అసలు మన హస్తకం చూసి చెప్పొచ్చు అంటారా అలా జాతకం? ఖచ్చితంగా. ఓకే. వాస్తవానికైతే శాస్త్రములు చాలా విధాలు తల్లి. ఓకే. తాళపత్ర గంధరేఖ బట్టి ఉమ్. జాతక చక్రాన్ని చెప్పవచ్చు, ముఖ ఓకే. తేజస్సును బట్టి జాతక చక్రాన్ని చెప్పొచ్చు. మనకు మొదటగా పుట్టింది హస్త సాముద్రికం. ఓకే. హస్త సాముద్రికములో ధనరేఖ, ఆయుష్ రేఖ, అన్నరేఖ, సంతాన రేఖ, మనిషిలో ఉండవలసిన చక్రాలు, ఒక్కొక్క మనిషికి 2 చక్రాలు, 3 చక్రాలు, 2 శంకులు, 1 శంకు అనేది మన చేతిలోని 5 వేళ్ళకి శంకు చక్రాలతోనే ప్రతి జన్మ భూమి మీద జన్మిస్తూ ఉంటుంది. ఓకే. దాంట్లోనే ఆయుష్ రేఖ ఒకటి, ధనరేఖ ఒకటి, సంతాన రేఖ ఒకటి, తేజస్సు రేఖ ఒకటి, భూమధ్య రేఖ ఒకటి. దాంట్లో సంబంధించిన సమస్త కుండలి హస్త సాముద్రికములో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. వాటికి సంబంధించిన రేఖ ఫలాల వల్ల మనిషి జీవనం ఎలా నడుస్తుంది, మనుగడ ఎలా నడుస్తుంది ఓకే. మీద తాళపత్ర రేఖలను బట్టి కూడా మనిషి రేఖను చెప్పవచ్చు. ముఖ తేజస్సును బట్టి కూడా మనిషి జీవన చక్రం ఎలా నడుస్తుంది, ముఖ రేఖలను బట్టి కూడా చెప్పవచ్చు. హస్తరేఖలను బట్టి కూడా మనిషి మనుగడ ఎలా నడుస్తుంది అనేది కూడా మనం చెప్పవచ్చు. అంటే గురువు గారు మనకి ముఖ్యంగా కనిపించేవి హైలైట్ గా ఈ 3 గీతలు మాత్రమే కదా. సో ఈ 3 దేనికి సంబంధించి? ఆయుష్ రేఖ, సతిపతి రేఖ, ఓకే. అన్న రేఖ, ధనరేఖ, ఓకే. అర్థమైందా తల్లి? సంతాన రేఖ, సతిపతి రేఖ. ఓకే. ఈ రేఖలు అనేది ప్రతి మనిషిలో ప్రతి జీవనంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన నడవడిలో ఉంటుంది. ఒకరికి ఉన్న రేఖలు ఒకరికి ఉండవు. ఒకరికి ఉండవలసిన బొటపనేల ముద్ర ఇంకొకరికి ఉండదు. సమస్త జీవకోటి జననం నడుస్తున్న మన దేశంలో ఒక ముద్రిక అనేది, ఒక వేలు ముద్రిక ఇంకొక వేలు ముద్రిక అనేది ఉండదు. ఏ జన్మకు అది ఒకటే మనకు తెలుసుకోవాల్సిందే. జాతక చక్రం కూడా ఒక మనిషికి ఉండవలసిన జాతక చక్రం ఇంకొక మనిషికి ఉండదు. ఎవరెవరి జాతక చక్ర బంధనలు వారికే ఉంటాయి. అర్థమైందా తల్లి? అలాగా వారికి ఉండవలసిన రేఖ బలాలను బట్టి ఏ రేఖ ఏ విధమైన దశలో నడుస్తుంది, హస్త సాముద్రిక దశలో ఏ మనిషి దశ ఎలాగ నడుస్తుంది, ఎంతవరకు అతని జీవన బలం నడవడిలో ఉంటుంది, ఎంతవరకు అతని జీవనంలో లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది, ఎప్పుడెప్పుడు ఎలాంటి కత్తెరలు పడుతూ ఉన్నాయి, ఆ కత్తెరల నుంచి ఎలాగ మనిషి మనుగడ ముందుకు వెళ్తూ ఉంది అనేది కూడా మనం అన్ని విషయాలు కూడా పూర్తిగా పరిశీలించి వాళ్ళకి ఎలాంటి ఏ విధమైన మార్గాలు ఏర్పాటు చేయాలో అవి మనం చూసి చెప్పగలుగుతాం తల్లి. అంటే గురువు గారు కొంతమంది ఇది ఇక్కడ వరకే ఉంది, ఇక్కడ వరకే బతుకుతాం, ఇది ఇక్కడ వరకు ఉంది, లవ్ మ్యారేజ్ అవుతుంది అని చెప్తుంటారు కదా, ఇది వాస్తవానికి ఆయుష్ రేఖలో గండాలు ఉంటాయి. ఒక మానవ జన్మకి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్. ఈ దినదిన గండ చర్యలలో ఎప్పుడు ఏ మనసుకి ఏ విధమైన సమస్యలు జరుగుతాయనేదే చెప్పగలుగుతాం. ఆయుష్కి దైవకర్త. గురువు గారు మరి కొంతమందికి చేతులే ఉండవు కదా, మరి వాళ్ళకి ఏ రేఖలు చూసి చెప్తారు? అందుకనే మనిషి జీవిత చక్రాలలో మనిషి జీవన బలం అనేది ముఖ్యంగా నుదుటి గీత, ముఖ తేజస్సు. ముఖాన్ని బట్టి ప్రతి ఒక్క మనిషి జీవన రేఖలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జీవన రేఖ మీద ఆలోచన ఉంటుంది. ముఖ తేజస్సుతో జాతక చక్రాన్ని పరిశీలించవచ్చు. చేతి చక్రముతోని మనిషి జీవన చక్రాన్ని చెప్పవచ్చు. ఈ 2 కాదు అని అనుకుంటే తాళపత్ర జాతక బంధనను బట్టి చెప్పవచ్చు. లేదు అతను పుట్టిన జన్మించిన విగడియ దాన్ని బట్టి సంపూర్ణ జాతక చక్రాన్ని చెప్పవచ్చు. ఈ 3 విధాలుగా 4-5 విధాలుగా జాతక చక్రాన్ని పరిశీలించవచ్చని మనకు పూర్వం నుంచి నడుస్తూ ఉంది. ఈ జ్యోతిష్య శాస్త్ర బంధన అనేది ప్రతి ఒక్క మనిషి మనుగడ అనేది అన్ని విధాలుగా నడవడిలో చూస్తూ చెప్పుతూ ప్రతి ఒక్క దాని విధంగా ప్రతి ఒక్క రకంగా మనం చెప్పవచ్చు. అంటే గురువు గారు చిన్నప్పుడు మనం ఇట్లా చేతులు ముడుచుకొని ఉండడం వల్ల ఆ గీతలు ఏర్పడినవే తప్ప ఇలాంటి రేఖలు ఏం కాదు అని చాలా మంది అంటూ ఉంటారు కదా, ఇది వాస్తవమైన? ప్రతి మనిషి ప్రతి జననం ప్రతి ఒక్క జీవికి చేతులు ముడుస్తూనే ఉంటుంది. అవును. ఇప్పుడు అమ్మ మనిషే కాక జీవకోటి రాసులు కూడా అలాగనే ముడుచుకొని ఉంటాయి. మరి మానవ జన్మకే రేఖలు ఎందుకు వచ్చాయి? మనిషి జననానికి మనిషి మరణానికి కొన్ని గీతా బలాలు, జాతక చక్రాలు, కొన్ని దివ్యమైన బంధనలు ఖచ్చితమైన దారిలో నడుస్తూ ఉంటాయి. ఒక మానవుడే జననానికి ఉండి జననానికే ఆయన ఒక్కడే ముడుచుకొని కూర్చోలే. సమస్త జీవకోటి జనాలు
అలాగనే ముడుచుకొని జలనాన్ని ప్రతి మనిషి మనుగడకి ఏ జీవైనా తల్లి గర్భంలో అలాగనే ఉంటుంది. ఇగో ఏదైనా మొక్కితే దేవుడు తొక్కితే రాయి. మనిషికి కావలసిన జీవన బంధన, నేత్ర బంధన, దీనికి సంబంధించిన సమస్త వేదం ఉంది. జ్యోతిష్య శాస్త్రములో ప్రతి ఒక్క జీవనానికి హస్త సాముద్రికం అనేది ఖచ్చితమైన మనుగడ ఉంది. ముఖ తేజస్సును బట్టి చెప్పేది ఫేస్ రెడీ, ఈ ఫేస్ ను బట్టి చెప్పేది ఉంది. తాళపత్ర గ్రంథాన్ని బట్టి కూడా మనిషి జీవన చక్రాన్ని చెప్పేది ఉంది. నాలుగోది తను జన్మించిన గడియను బట్టి ఏ గ్రహస్థితిలో జన్మించాడు, ఏ టైంలో జన్మించాడు, ఏ దోషములో జన్మించాడు, ఏ దోష ప్రభావితమైన దాన్ని ఏ విధమైన చర్యలో తీసుకెళ్లొచ్చు అనే దాన్ని కూడా మనం జాతక చక్రాన్ని ముఖ్యంగా రాయగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి మనుగడలో మానవ జన్మ అతీతమైనది. దీంట్లో చాలా రకాలుగా జాతక చక్రాన్ని పరిశీలించుకుంటూ, చాలా విధాలుగా జ్యోతిష్య శాస్త్రాన్ని పండించుకుంటూ వీటికి సంబంధించిన 4 రకాలుగా మనం వేదాన్ని చెప్పగలుగుతాం. అంటే గురుగారు మీరు ఇప్పుడు ఫేస్ రీడింగ్ అన్నారు, అలాగే హస్త సాముద్రికం, అలాగే మన పుట్టిన గడియ అన్నారు. ఈ మూడిట్లో మన జాతకం ఒకటే ఉంటుందా, సెపరేట్ ఉంటుందా? మూడిట్లో ఏ విధంగా చూసినా ఒక విధమైన చర్య తెలుస్తుంది. జాతక చక్రం పలు విధాలు కాదు, చెప్పేది 10 విధాలు. కానీ మనిషి జీవనం అనేది ఒక విధంగానే బయటకు వస్తుంది. నీకు ఉండవలసిన సాముద్రికమైన చక్రమైనా అలాగనే చెప్పగలుగుతారు, ఫేస్ రీడింగ్ అయినా అలాగనే చెప్పగలుగుతారు, తాళపత్ర బంధం అయినా అలాగనే ఉంటుంది. కొన్ని అవాంతరాలకి లోతుపాతులు తెలుసుకోవటమే ఒక్కొక్క దాని సెక్షన్ అన్నమాట. ఇప్పుడు 1వ తరగతికి నువ్వు డాక్టర్ చదివిన దానికి తేడా లేదా తల్లి? హస్త సాముద్రికం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, తర్వాత ఫేస్ రీడింగ్ 10 నుంచి డిగ్రీ వరకు, ఆ తర్వాత తాళపత్ర గ్రంథం డాక్టర్ సెక్షన్ వరకు. మనిషి జీవనానికి లాస్ట్ బంధన వచ్చేది ఇంకొక దారి. ఒక్కొక్క దారికి ఒక్కొక్క బంధన ఏర్పడి ఉంటుందన్నమాట. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.